కాకాని గోవర్ధన్ రెడ్డిపై కొనసాగుతున్న కేసుల పరంపర. తిరుపతిలో అగ్ని ప్రమాదం. బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద విదేశీ మెడికల్ స్టూడెంట్స్ ధర్నా. సుపరిపాలనలో ఎమ్మెల్యే కాకర్ల ఇంటింటి ప్రచారం. తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీటీడీ ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ముందు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయ గోపురం ముందు ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో భక్తులు స్థానికులు పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీటీడీ ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ముందు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయ గోపురం ముందు ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో భక్తులు స్థానికులు పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీటీడీ ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ముందు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయ గోపురం ముందు ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో భక్తులు స్థానికులు పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీటీడీ ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ముందు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయ గోపురం ముందు ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో భక్తులు స్థానికులు పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీటీడీ ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ముందు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయ గోపురం ముందు ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో భక్తులు స్థానికులు పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీటీడీ ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ముందు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయ గోపురం ముందు ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో భక్తులు స్థానికులు పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లోపల బాగాలేదు
పట్ట వేసి పట్ట తీయద్దు. తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీటీడీ ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ముందు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయ గోపురం ముందు ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో భక్తులు స్థానికులు పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీటీడీ ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ముందు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయ గోపురం ముందు ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో భక్తులు స్థానికులు పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపతిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టీటీడీ ఆలయం శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం ముందు షాపులో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రధాన ఆలయ గోపురం ముందు ఉన్న షాపులో మంటలు చెలరేగడంతో భక్తులు స్థానికులు పరుగులు పెట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తమకు అప్పగించాలంటూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు కోరారు. 2024 ఎన్నికల ముందు ముత్తుకూరు మండలం పంటపాలెంలో మద్యాన్ని నిల్వ చేసిన కేసులో కాకానీని విచారించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొందరిపై ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. దీనిలో తమ కస్టడీకి కాకానీని ఇవ్వాలంటూ ఎక్సైజ్ పోలీసులు కోర్టును కోరారు. ఇవాళ ఈ అంశం కోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తమకు అప్పగించాలంటూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు కోరారు. 2024 ఎన్నికల ముందు ముత్తుకూరు మండలం పంటపాలెంలో మద్యాన్ని నిల్వ చేసిన కేసులో కాకానీని విచారించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొందరిపై ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. దీనిలో తమ కస్టడీకి కాకానీని ఇవ్వాలంటూ ఎక్సైజ్ పోలీసులు కోర్టును కోరారు. ఇవాళ ఈ అంశం కోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తమకు అప్పగించాలంటూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు కోరారు. 2024 ఎన్నికల ముందు ముత్తుకూరు మండలం పంటపాలెంలో మద్యాన్ని నిల్వ చేసిన కేసులో కాకానీని విచారించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాకాని గోవర్ధన్ రెడ్డి మరికొందరిపై ఇందుకూరుపేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేశారు. దీనిలో తమ కస్టడీకి కాకానీని ఇవ్వాలంటూ ఎక్సైజ్ పోలీసులు కోర్టును కోరారు. ఇవాళ ఈ అంశం కోర్టు ముందుకు వచ్చిన నేపథ్యంలో చర్చనీయాంశంగా మారింది. నాయుడుపేటలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ఓ వ్యక్తి మృతి చెందాడు.
మహాలక్ష్మి నగర్లో షామియానా ఏర్పాటు చేస్తుండగా మునీశ్వర్ అనే వ్యక్తి విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినా విద్యుత్ శాఖ స్పందించలేదని మండిపడుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవెల సుబ్రహ్మణ్యం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఇవాళ నాయుడుపేట పట్టణంలో తుమ్మూరు గ్రామంలో మనకు అనుకోని సంఘటన ఒకటి జరిగింది. ఇవాళ మనము సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నాయుడుపేటలో పెట్టుకోవడం జరిగింది. ఆ నాయుడుపేట కార్యక్రమంలో ఉండగా ఒక టీడీపీ కార్యకర్త షామినా వేస్తూ ఎలక్ట్రిక్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మన పార్టీ చేస్తున్నప్పుడు, మన పార్టీ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పార్టీ కార్యకర్త చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటివి ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాను. ఈ ఫ్యామిలీకి మనం అండగా నిలుస్తూ ఈ ఫ్యామిలీకి కూడా మనం సహాయం చేసేలాగా, అతనికి 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే, పెద్దమ్మాయి ఫార్మసీ చేసింది. సో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా పోస్టింగ్స్ పడినప్పుడు అమ్మాయికి ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. అలాగే చిన్నమ్మాయి సాఫ్ట్వేర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతుంది, ఫైనల్ ఇయర్ చదువుతుంది. అమ్మాయి చదువు అయిపోయాక, అలాగే అమ్మాయి చదువు కోసం కూడా ఏదైనా మేము గవర్నమెంట్ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము సహాయం చేసి అమ్మాయికి తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం కూడా క్యాంపస్ ఎలక్షన్స్లో కూడా హెల్ప్ చేస్తాము. ఈ ఫ్యామిలీకి అండగా ఉంటాము. నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది, ఒక టీడీపీ కార్యకర్తలనే కాదు, టీడీపీ కార్యక్రమాలనే కాదు, ప్రతి దాంట్లో కూడా పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి. వాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ నైట్ టైం డ్రింక్ చేసుకొని బైక్లో వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా నేను మన సూలూరుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా అందరికీ కూడా, యువత అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లు ఆపేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మీరే కాకుండా మీ ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడుతుంది, అలాగే ఎదుటోళ్ళకి ఏదైనా జరిగినా ఎదుటోళ్ళ ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవస్థలను విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధికి ఆమడ దూరం చేసిన, రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం వైపు మళ్లించిన విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పేర్కొన్నారు. గురువారం ఉదయం నియోజకవర్గంలోని దొత్తులూరు మండలం నర్రవాడ గ్రామం బీసీ కాలనీ నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శ్రీకారం చుట్టారు. ప్రతి గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పింఛన్ పంపిణీ మన రాష్ట్రంలోనే జరుగుతుందని తెలిపారు. ఈరోజు మనం ఇక్కడ దొత్తులూరు మండలంలో నరవాడ గ్రామంలో, నరవాడ పంచాయతీలో బీసీ కాలనీలో తిరుగుతా ఉన్నాము. ఈ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభం చేయడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో వీలైనన్ని ఇళ్లు, అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున బూత్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, యూనిట్ ఇన్ఛార్జీలు అవ్వచ్చు, అందరూ కూడా ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ పలకరించి సమస్యలు ఇంకేమైనా ఉన్నాయి సమస్యలు తెలుసుకోవడం. సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అలాగే మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరంలో మనం ఏ కార్యక్రమాలు చేసుకున్నాము, మనం సూపర్ 6 దాంట్లో మనం ఏ హామీలు అయితే ఇచ్చామో అవి ఎన్ని మనం చేసుకోవడం జరిగింది, వాటన్నింటినీ వివరిస్తూ ప్రతి ఇంటికి తిరగడం జరుగుతూ ఉంది. అపూర్వమైన స్పందన ఉంది, అందరూ హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఇంకా అక్కడక్కడ వారు మనం ఇంటికి వెళ్ళినప్పుడు వారి సమస్యలు కూడా కొన్ని చెప్తున్నారు. కాబట్టి మనం అక్కడికక్కడ మనం గవర్నమెంట్ అధికారులతో మాట్లాడి ఆ సమస్యలు కొన్ని సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం, రికార్డు చేసుకుంటూ. ఇలాగే మనం ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపుగా 95,000 పైన కుటుంబాలు ఉన్నాయి. రాబోయే 4 వారాల్లో కూడా అందరి ఇళ్లు గడప ఎక్కాలని, ప్రతి గడపకి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతోటే మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అలాగే ఇక్కడ మన మాజీ శాసనసభ్యులు, అలాగే సోదర సమానులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు ఖమ్మం విజయరామిరెడ్డి గారు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. అలాగే ప్రతి మండలంలో కూడా
ప్రతి మండల కన్వీనరు, బూత్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, అక్కడ ఉన్న లోకల్గా ఉన్న గ్రామ కమిటీ అధ్యక్షులు వారు వెళ్ళినప్పుడు వారితో పాటు వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, రెవెన్యూ ఆఫీస్ నుంచి రిప్రజెంటేషన్ కూడా వెళ్తా ఉన్నారు సమస్యలు నోట్ చేసుకోవడానికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు. ఇది ఒక రకమైన ఆపర్చునిటీగా తీసుకొని మనం గవర్నమెంట్ అధికారులు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళతో పాటు మనం కానీ కలిసి తిరగలిగితే కొన్ని సమస్యలు సాల్వ్ చేసిన వాళ్ళు అవుతాము. ఒక్కొక్క పూర్తిగా వెల్ఫేర్ అసిస్టెంట్ ఎక్కువ బాధ్యత దీంట్లో కనపడతా ఉంది. రెవెన్యూ సమస్యలు వచ్చి ఇక్కడ మేజర్ గా మనకి ఇక్కడ మేము బీసీ కాలనీలో తిరుగుతున్నప్పుడు మాకు ఇక్కడ మేజర్ గా సమస్య, అందరూ చెప్పే సమస్య ఒకటే, ఫారెస్ట్ దీంట్లో ఉంది ఈ ల్యాండ్ అంతా కూడా. ఈ ల్యాండ్ సమస్య ఇప్పుడు కాదు, ఇది గత ఎన్నో సంవత్సరాలుగా దీన్ని ఇట్లాగా పెండింగ్ ఉండిపోయింది. విజయరామంతో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది. సో దీన్ని మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మన దగ్గర ఉన్న డేటా ఏంటి, ఆ ఫైల్ ఎక్కడ ఉంది, దాన్ని మూవ్ చేసుకుని ఇంత ముందు కూడా దీని గురించి ఒకసారి మాట్లాడాం. దీని మీద గట్టిగా వర్క్ చేసి ఈ సమస్యను పరిష్కారం చేసి వీళ్ళకి, ఎందుకంటే లోన్లు కానీ లేకపోతే ఏ కార్యక్రమం కానీ, తర్వాత మన గవర్నమెంట్ వెల్ఫేర్ పథకాలు కానీ అన్నిటి దగ్గర కొంత ఇబ్బంది వస్తూ ఉంది. వాటన్నిటి మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి మేము ముందుకు పోతామని చెప్పడం జరుగుతోంది. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద విదేశీ మెడికల్ స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ ఏపీఎంసీ చైర్మన్ కారును విదేశీ మెడికల్ స్టూడెంట్స్ అడ్డుకున్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు ఆరోపించారు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద విదేశీ మెడికల్ స్టూడెంట్స్ ధర్నా. తమకు న్యాయం చేయాలంటూ ఏపీఎంసీ చైర్మన్ కారును అడ్డుకున్న విదేశీ మెడికల్ స్టూడెంట్స్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్. ఏడాదిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన. విజయవాడ హెల్త్ యూనివర్సిటీ వద్ద విదేశీ మెడికల్ స్టూడెంట్స్ ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలంటూ ఏపీఎంసీ చైర్మన్ కారును విదేశీ మెడికల్ స్టూడెంట్స్ అడ్డుకున్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వారు ఆరోపించారు.